ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్న వొకేషనల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన పెంచే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ విజిట్ను ప్రత్యేకంగా నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మానవ శరీరంలోని గుండె మరియు మూత్రపిండాల పనితీరు గురించి ప్రత్యక్షంగా అవగాహన కల్పించడానికి మేక యొక్క గుండె మరియు మూత్రపిండాలను ప్రాక్టికల్గా డెమోకు చూపించడం జరిగింది. ఈ డెమో ద్వారా అవి ఎలా పనిచేస్తాయో విద్యార్థులు ప్రత్యక్షంగా గమనించారని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు పరిశ్రమలలో జరిగే పనితీరు, వాతావరణం, నిబంధనల వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకునే అవకాశం పొందారని చెప్పారు. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. పరిశ్రమలలో ఎలా పనిచేయాలో, విభిన్న టెక్నాలజీల వినియోగం ఎలా ఉంటుందో వివరంగా చూపించామని తెలిపారు. ఇలాంటి ప్రాక్టికల్ శిక్షణ ద్వారా విద్యార్థులు తమ సబ్జెక్టులపై లోతైన అవగాహన పొందడంతో పాటు వారు ఎదుర్కొంటున్న బలహీనతలను గుర్తించి మెరుగుదల సాధించేందుకు వీలవుతుందని, తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్లో వొకేషనల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. My name is N. Pravalika. I am studying 10th class from AP Model School, Racharla. Heart. Today topic is about heart. Heart lo 4 chambers untai. Right article, right ventricle, left article, left ventricle. మన డియాగ్నేట్ బ్లడ్ అనేది బాడీ నుంచి లెఫ్ట్ ఆర్టికల్కి వచ్చి లెఫ్ట్ ఆర్టికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తాయి. అవి అనేది హార్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ నుంచి రైట్ హార్ట్ నుంచి రైట్ ఆర్టికల్ ద్వారా లంగ్స్కి వెళ్తాయి. అక్కడ నుంచి ఆక్సినేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ రైట్ వెంట్రికల్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వస్తాయి. హార్ట్ నుంచి బాడీకి ఆక్సినేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఈరోజు మా సార్ మురళి సార్ మాకు రియల్ అయిన హార్ట్ తెచ్చి చూపించారు. దాని ద్వారా మేము చాలా తెలుసుకున్నాము. హార్ట్ లోపల ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి. దీని ద్వారా మేము రియల్ హార్ట్ని చూసి వాటి పార్ట్స్ గురించి మేము తెలుసుకున్నాం. ఏపీ మోడల్ స్కూల్ రాచర్ల ఎఫ్ఐసి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి పి మురళి, మా పాఠశాల గురించి మనము ఇప్పుడు ఇండస్ట్రియల్ వొకేషనల్ టూర్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వొకేషనల్ విద్యార్థులకు వొకేషనల్ కోర్సెస్ అనేవి మా స్కూల్లో అందుబాటులో ఉన్నాయి. 2 కోర్సెస్ను మేము మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి ఐటీ అండ్ ఐటీఎస్, రెండోది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది. ఈ 2 కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వొకేషనల్ కోర్సెస్. ఐటీ అండ్ ఐటీఎస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రాబోయే రంగం అంతా కూడా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ రెండింటి మీదనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారపడి ఉంది. కాబట్టి మన పిల్లలను 6వ తరగతి నుంచే వాటికి సరిపడే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మా పాఠశాలలో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండడానికి వొకేషనల్ కోర్సెస్లో అవకాశం ఉంది. మా పిల్లలందరూ కూడా వీటికి ఐటీ అండ్ ఐటీఎస్లో భాగంగా వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ టూర్స్ కూడా ఉంటాయి. ఇండస్ట్రియల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకొని అక్కడ వాళ్ళు వర్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఆ కాంపిటెన్సీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ టూర్స్ అనేవి ఉపయోగపడతాయి. మా వొకేషనల్ టీచర్స్ వారిని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ వాళ్ళకు తెలియజేసి వాళ్ళు ఏ విధంగా ట్రైన్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి వర్క్స్తో సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని, ప్రాజెక్ట్ వర్క్స్ని ఈ విధంగా అన్నిటినీ కంప్లీట్ చేయడం వల్ల వాళ్ళల్లో కాంపిటెన్సీస్ డెవలప్ అయ్యి చక్కగా వాళ్ళు ఈ కోర్సెస్ని యూజ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మంచిగా వాళ్ళు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కోర్సెస్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఐటీ అండ్ ఐటీఎస్ ఉన్నాయి. ఈ 2 రంగాల్లో చాలామంది పిల్లలు కూడా ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పూర్వ విద్యార్థులు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలను కూడా మేమందరం కూడా ప్రాథమికంగా వాళ్లకు లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి విధంగా వాళ్ళను ట్రైన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మా పాఠశాలలో laboratories and